అండ్ బట్ దీంట్లో అన్నిటికన్నా వెరైటీగా ఏం జరుగుతుందంటే గోల్డ్ తగ్గుతుంది. అదే కదా! యాక్చువల్‌గా పెరుగుతది యుద్ధం వస్తే అఫ్ కోర్స్ అనుకున్నాం. అది ఎప్పుడు జరిగేదండి. అది లాస్ట్ ఎప్పుడు టైమ్ కూడా జరిగేదే. పెరిగిన మన దానికి రీజన్ అదే కదా! ప్రతిసారి అండి ఇదే ఆ! నేను ప్రతిసారి యుద్ధం జరిగేటప్పుడు గోల్డ్ పెరుగుతుంది. హ్మ్. బట్ ఈసారి గోల్డ్ తగ్గుతుంది. హ్మ్. ఎందుకు రీజన్ ఏంటి అంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేజర్ ఎకానమీస్ ఎవరున్నాయండి? మనది యూఎస్ ఎకానమీ, హ్మ్. తర్వాత చైనా హ్మ్. అండ్ ఇండియా. హ్మ్. మనది బాగా మేజర్ ఎకానమీస్. అంటే 1, 2, 3, 4 చూసుకుంటే మనం ఉన్నాము. హ్మ్. ఇందులో యూఎస్‌కి ఒక్కరికే సప్లైస్ సఫిషియెంట్‌గా ఉన్నాయి. హుహు. హ్మ్. సో, మరి వాళ్ళు ఎఫెక్ట్ మనమేమో అవ్వరు. 80% మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఎక్కడ చూసినా సప్లైస్ దొరుకుతాయా? ఎక్కడ కొనుక్కోవాలా? డౌట్. ఎంత రేట్‌లో కొనుక్కోవాలండి? హ్మ్. ఒక్క డాలర్ పెరిగినా మనకి రోజుకి 13,000,00,00,000 నష్టమైతే. హ్మ్. ఒక్క డాలర్ పెరిగితే. ఇలా మరి చూస్తే $100 అంటున్నారు గదా! హ్మ్. హ్మ్. ఎంత నష్టమొస్తుంది మనకి? సో, ఈ విధంగా ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మనము చైనా గాని, మనం గాని 80% మనము ఆయిల్ ఇంపోర్ట్స్ మీద మనము హ్మ్. డిపెండ్ అయ్యి ఉన్నాము. సో, వాళ్ళ డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. హ్మ్. అమెరికా. హ్మ్. ఎందుకంటే దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఉన్నారు కాబట్టి. సో, హ్మ్. డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో గోల్డ్ తగ్గిపోతుంది. హ్మ్. సో, దిస్ ఈజ్ హౌ చాలా మందికి అర్థం కానిదేంటంటే యుద్ధం టైంలో అసలు గోల్డ్ ఎందుకు తగ్గుతుంది అంటే, హ్మ్. బికాజ్ డాలర్ స్ట్రాంగ్ అవుతోంది. సో, వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ సప్లైస్ అన్నీ కూడా సఫిషియెంట్‌గా ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి మనమంతా కూడా ఓకే. డిపెండెంట్. ఇక్కడ ఇంకొకటి మేడం డౌట్ హ్మ్. అంటే మీరు డాలర్ పెరుగుతుంది కాబట్టి హ్మ్. గోల్డ్ తగ్గుతుంది. దట్ అవును. ఈస్ ఓకే. హ్మ్. బట్ ఇక్కడ ఇండియన్ రూపీ వాల్యూ తగ్గుతుంది. దట్ మీన్స్ కంపారేటివ్‌లీ మనం అంటే ఇంకొంచెం అంటే అప్పుడు బంగారం రేటు ఇండియాలో తగ్గుతదా? తగ్గదా? లేదండి. ఆ! ఎప్పుడైతే మీకు రూపీ డిప్రిషియేట్ అవుతుందో, అంటే ఇప్పుడు మనకి హ్మ్. ఎఫెక్ట్. డాలర్స్‌లోని ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసేటప్పుడు 90 ఉండేటప్పుడు 1,00,000 ఉందనుకోండి. హ్మ్. 92 అయితే ఇప్పుడు మీరు ఎంత కట్టాలి? ఎక్కువే కట్టాలి. అదే అంటున్నాను. సో, దీనివల్ల గోల్డ్ అనేది ఇంకొంచెం అంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ ఎక్కువ పడుతుంది. కానీ మన ఇండియాకొచ్చేటప్పటికి అంత ఎక్కువ పడట్లేదు. ఓకే. సో, మనకి మళ్ళీ నార్మల్ రేట్స్ కొంచెం. కొంచెం అటు ఇటుగానే కొంచెం ఉంటుంది. ఉన్నాయండి. బట్ హ్మ్. ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో పడినంతగా మన దగ్గర అది పడదేమో. మీకు కనిపించదు. హ్మ్. ఎందుకంటే రూపీ డిప్రిషియేషన్ మీరు చెప్పినట్టుగా రైట్. ఈ రూపీ డిప్రిషియేషన్ వల్ల అంత ఎక్కువ పడట్లేదు. హ్మ్. బట్ రూపీ గాని స్ట్రాంగ్ అయితే డెఫినైట్‌లీ మనకి ఇంకొంచెం గోల్డ్ పడే అవకాశాలున్నాయి. బట్ ఈ మధ్య కాలంలో రూపీ డిప్రిషియేషనే ఎక్కువ ఎక్కువ చూస్తున్నాం. వింటున్నాము. హ్మ్. రూపీ అప్రిషియేషన్ కన్నా. హ్మ్. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ గోల్డ్ అనేది ఐదర్ తగ్గడం గాని లేకపోతే ఈ ప్రైజెస్‌లో హ్మ్. కొంచెం కన్సాలిడేట్ అంటే 1,60,000 ఈ హ్మ్. రేంజ్‌లో 1,40,000 ఈ రేంజ్‌లో ఉండేటట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా చూడాలండి. ఎందుకంటే తగ్గుతదా అండి ఇంకా? ఎవ్రీ మరి ఇప్పుడు ఇంకా కూడా యూఎస్ స్ట్రాంగ్ అవుతున్న అదేనండి. ఇంకా నేపథ్యంలో. స్ట్రాంగ్ అయితే డెఫినిట్‌గా కొంచెం తగ్గుతుందండి. బట్ ఏంటంటే ఇవి ఎప్పుడు ఎవ్రీ మినిట్ మారిపోతున్నాయి. ఆఫ్ కోర్స్. వీ పరిస్థితులు. కెనాట్ పరిస్థితులు ఎవ్రీ మినిట్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు సడెన్‌గా వాళ్ళు అందరూ వచ్చేసి ఇంక యుద్ధం వద్దు ఆపేసుకుందాము. హ్మ్. లేదు మిగతా కంట్రీస్ అందరూ కూడా ఇంపాక్ట్ అవుతున్నారు కదండీ! ఇప్పుడు ఆయిల్ హ్మ్. సప్లైస్ లేకుండా ఇంపాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు రష్యా కూడా ఏమంటుంది మా దగ్గర నుంచి కొనుక్కోండి అంటోంది. హ్మ్. అది మళ్ళీ యూఎస్‌కి నచ్చదు కదా! నచ్చదు. ఆ! అది ఇప్పుడు కదా! రష్యా వాళ్ళు ఏమంటున్నారు మీకెక్కడ దొరకకపోతే మేమిస్తాం అంటున్నారు. బట్ బట్ యూఎస్‌కి లాస్ట్ నచ్చుతుందా? టైమ్ ఆ డీల్ అవుతుందనే కదా! ఇప్పుడు అలాగే. యూఎస్ వచ్చి మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఇండియా మళ్ళీ రష్యా కొనుక్కుంటున్నారు. చైనా వాళ్ళెళ్లి రష్యా నుంచి కూడా ఇంత చేసిందంతా వేస్ట్ అవుతుంది గదా! అవును. సో, హి మైట్ టేక్ సమ్ అదర్ యాక్షన్స్ కూడా. సో, హ్మ్. ఇవన్నీ కూడా కొన్ని డైనమిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ హ్మ్. తగ్గడానికి కారణం అయితే ఇదే డాలర్ స్ట్రాంగ్ అవ్వడము. బట్ ఇది ఎంతవరకు ఉంటుందో, ఎన్ని చెప్పలేం. రోజులు ఉంటుందో అనేది మనము చూడాలి. ఇంకొకటండి ఇప్పుడు ఆయిల్ అన్నారు. మరి ఇప్పుడు హ్మ్. 50 డేస్, 90 డేస్ అన్నారు. మరి హ్మ్. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇంకా కూడా ఈ అదేనండి. పరిస్థితి ఇలా దట్స్ వాట్ వి కొనసాగితే? హావ్ టు సీ ద సప్లైస్. ఇప్పుడు చైనా వాళ్ళు కూడా వెతుక్కుంటున్నారు. హ్మ్. ఇప్పుడు ఆ రూట్‌లో ఏదైతే ఆగిపోయాయో మరి హ్మ్. ఇంకెక్కడి నుంచో ఆయిల్ కొనుక్కోవాలి కదండీ! అంటే హ్మ్. గ్లోబల్‌లో చాలా కంట్రీస్ దగ్గర సప్లైస్ ఉన్నాయి. హుహు. సర్ప్లస్‌లున్నాయి. బట్ ఏంటంటే వి హావ్ టు ఫైండ్ ఔట్. మనం ఓకే. అంటే తెచ్చుకునే రూట్ కూడా ఆగిపోయిందండి. ఆఫ్ కోర్స్. అవును. ఆ! అదేదైతే హార్మోజ్ రూట్ ఉంటుందో హ్మ్. అక్కడ అంటే మేజర్ ఆయిల్ సప్లైస్ ఏషియాకి హ్మ్. రావాలి అంటే అరబ్ కంట్రీస్ నుంచి ఏషియాకి రావాలి అంటే ఒక రూట్ ఉంటుంది. ఇప్పుడు ఆ రూటే అసలు అంటే లేదు. సప్లైస్ లేవు అని కాదు. సప్లైస్ వచ్చే ర్ ఆ మార్గం రూట్ కూడా బందయిపోయింది. బంద్ అయింది. సో, అది మిగతా కంట్రీస్ అన్నీ కూడా కొంచెం హ్మ్. వాళ్ళ మీద ఎందుకంటే అందరికీ ఇబ్బందే గదండీ! ఇప్పుడు హ్మ్. ఇందులో పాల్గొంటుంది ఇజ్రాయెల్, యూఎస్ లేకపోతే ఇరానే గాదు గదా! హ్మ్. మనందరం ఇంపాక్ట్ అవుతున్నాం గదా! హ్మ్. మిగతా డెఫినైట్‌లీ. కంట్రీస్ అందరూ గూడా హ్మ్. ఇంపాక్ట్ అవుతున్నాం గాబట్టి సో, దేర్ మైట్ బి సమ్ చాయిస్ ఎప్పుడోకప్పుడు రిజల్యూషన్ అయితే అవుతుంది. అప్పటి వరకు అయితే ఎన్ని రోజులవుతుందో కూడా చెప్పలేం చెప్పలేకపోతున్నాము. కాబట్టి సో, డెఫినైట్‌లీ దిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ బట్ ఎంత లాంగ్ అయితే అంత నష్టం.
నష్టం ఎక్కువ ఉంటుంది. రైట్. నష్టం ఎక్కువ ఉంటుంది. ఎంత తొందరగా తగ్గితే తక్కువ నష్టంతో బయటకొస్తాము. ఇదే ఒక 1 మంత్, 2 మంత్స్ వరకు నడిచిందనుకోండి, థింగ్స్ విల్ బి ప్రతి వెరీ ఒక్కళ్ళ మీద ప్రతి పడుతుంది. ఒక్కరి మీద ఆ ఇంపాక్ట్ చాలా రోజుల వరకు ఉంటుంది. స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది, ఎకానమీ మీద ఉంటుంది, మన ఇన్ఫ్లేషన్ మీద ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఎవరైనా సరే ఈ ఫైనాన్సెస్ అనేవి స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలండి. ఎందుకంటే సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో తెలీదు. దీనివల్ల ఏమవుతున్నాయి, కంపెనీస్ ఏం చేస్తాయి, జాబ్స్ తీసేస్తాయి. వాళ్ళు సస్టైన్ అవ్వాలి కదా. సో Definitely. మీకు జాబ్ పోయిందంటే మళ్ళీ జాబ్ వచ్చే పరిస్థితి బయట లేదు. సో మనం కంటింజెన్సీ ప్లాన్ మెయింటైన్ చేసుకోవాలి. ఇలాంటి టైంలో మనీని ఎక్కువగా లోన్లు తీసుకోకూడదు. ఇలాంటి టైంలో మనం ఏంటంటే కొంచెం హెల్త్ ప్లాన్ ముందుగానే తీసుకోవడము, ఇలా మన ఫైనాన్సెస్ ని కూడా పర్ఫెక్ట్ గా పెట్టి మనం దాన్ని కూడా రెడీగా ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఎక్కడో జరుగుతుంది కదా మేడం, మనం ఎందుకు అట్లా అనడానికి లేదు. లేదు. సిచ్యువేషన్ అలా లేదు. ఎవరికైనా ఎటువంటి ఇంపాక్ట్ అయినా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వి నీడ్ టు గెట్ రెడీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్. అంటే ఇక్కడ ఇంకొకటి, అంటే ఇప్పుడు మరి స్టాక్ మార్కెట్ కూడా పెద్దగా ప్రభావం చూపట్లేదు కాబట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా స్టాక్ మార్కెట్ లో అయినా ఇంకే రకంగా అయినా? దట్స్ వాట్ అండి. అంటే ఈ టైంలో ఏంటంటే ఇవన్నీ కూడా ఈ ప్రతిసారి యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఒక 20% పడొచ్చు, 10% పడొచ్చు, మళ్ళీ 40% రికవరీ వస్తుంది. అలానే After, కోవిడ్ okay. టైంలో కూడా మ్మ్. మీరు కోవిడ్ టైంలో కూడా గమనిస్తే 30% అట్లా మనకి పడిపోయినా మళ్ళీ ఇమీడియట్ గా 20% కరెక్షన్ వచ్చిన తర్వాత 50%, 100% పెరిగాయి కదండి. మ్మ్. సో ఈ విధంగా ఏంటంటే ఇలాంటి వార్స్ లో ఏంటంటే భయపడకూడదు, మ్మ్. పానిక్ సెల్లింగ్ అనేది ఏమి చేయకూడదు. సో మ్మ్. బట్ ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాటజీ. మ్మ్. ఎంత పర్సంటేజ్ అంటే మరీ ఓవర్ ఎక్స్పోజర్ అంటే పడిపోతుంది కదా అని ఎక్కువ కొనడం రైట్. అలాంటివి కూడా చేయకూడదు. మనకి ఎంత ఎలకేషన్ ఉంది, ఎసెట్ ఎలకేషన్ మీదే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలండి. ఇలాంటి టైంలో ఈక్విటీలో ఎంత పెట్టుకోవాలి, గోల్డ్ లో ఎంత పెట్టుకోవాలి, డెట్ లో మన రిస్క్ లేని అసెట్స్ లో కూడా కొంచెం ఉండాలి కదండి. అన్ని రిస్కీ అసెట్స్ పెట్టుకుంటే మనం లాస్ లో అమ్మలేం కదా ఏదైనా అన్సర్టనిటీస్ వచ్చేటప్పుడు. సో రిస్క్ లేని అసెట్స్ అయిన డెట్ లో ఎంత పర్సంటేజ్ ఉన్నాం, ఎమర్జెన్సీ కోసం కొంత పెట్టుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కానీ మీరు పెట్టుకుంటే స్టాక్ మార్కెట్లో మీరు భయపడాల్సింది లేదు. బట్ రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా మనము అన్సర్టనిటీస్ కి మనీ పెట్టుకోకుండా ఉంటే ఇవి లాస్ లో తీయాల్సి వస్తుంది. డెఫినెట్లీ. సో ఇది కొంచెం ప్లానింగ్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అండ్ సర్వైవ్ అవ్వాలంటే ఒక నిజంగా మీరు అన్నట్లు ఆ 1 మంత్ తర్వాత కూడా దొరకలేదు సొల్యూషన్, ఏంటి పరిస్థితి? సర్వైవ్ ఇదే వెళ్ళండి అంటే అదే ఆ రష్యా ఆల్రెడీ ఆఫర్ చేసేసింది కాబట్టి, చేసేసింది okay. కాబట్టి సో మనకి ఇంకా ఆప్షన్ లేదు. వి నీడ్ టు సర్వైవ్. ఐదర్ నువ్వైనా సప్లై చేయలేదు, మేమన్నా తెచ్చుకుంటాం అంటారు కదా. అంటారు కాబట్టి. సో డెఫినెట్లీ వీ విల్ ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ తో అందరితో కూడా మీటింగ్స్ అయితే ఈ అవుతుంది. షిప్పింగ్ కి సంబంధించి, రూట్స్ కి సంబంధించి ఎలా తెచ్చుకోవాలి, ఇప్పుడు ఆల్రెడీ మన పీపుల్ ని తెచ్చుకుంటున్నాం కదండి. ఎక్కడెక్కడైతే ఉండిపోతున్నారో వాళ్ళందరినీ ఎమర్జెన్సీగా మనం ఫ్లైట్స్ పెట్టించి తెప్పించుకుంటున్నాం. మనం ఎట్లా అక్కడ భయపడుతున్న వాళ్ళందరూ ఇక్కడికి ఇండియాకి ఎక్కడైతే ఆగిపోయారో వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. అలానే మనం వేరే రూట్స్ ద్వారా మన నీడ్స్ కి తెచ్చుకుంటాం. రైట్. ఇంకొకటి ఇక్కడ మనం మిస్ అయ్యాము, గ్యాస్, వంట గ్యాస్. అంటే అవి కూడా అవునండి, కొంతమందికి గ్యాస్ కూడా affect మనకి బయట నుండే రావాల్సి వస్తుంది. కాబట్టి. సో ఈ గ్యాస్ మనకి ఏంటంటే ఎక్స్పెండిచర్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, అది కూడా రేట్ పెరిగే రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా పెరిగి అంటే ఇది ఎక్కువ రోజులు లేకపోతే పర్వాలేదు. పర్వాలేదు. ఒక 1 మంత్ అట్లా ఉంది, తర్వాత తగ్గిపోయింది, కొంచెం ఇంటెన్సిటీ అనే తగ్గిపోవాలి. ఇది చాలా ఇంటెన్సిఫై గా ఉంది. అది ఎట్లా ఉంది అంటే కేవలం ఎకానమీస్ ని డిస్టర్బ్ చేయడానికే జరుగుతోంది. అంటే మనుషుల్ని వాళ్ళని చంపడానికి కాదు. మీ ఎకానమీని డిస్టర్బ్ చేయాలి, మీ సప్లైస్ ఆగిపోవాలి, మీరు ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తున్నారు. చేయాలి. రైట్. అది దాని మీద అంటే ఏదో క్యాప్చర్ చేయాలని జరగట్లేదు, వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, ఫైనాన్షియల్ గా వాళ్ళని తగ్గించాలని జరుగుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ గా మనందరము ఇంపాక్ట్ ఎక్కువ అయిపోతుంది. అవుతుంది. నిజమే మీరు చెప్పినట్లు. చూడాలి ఏం జరుగుతుందో. ఎనీవేస్ వి హావ్ టు బి స్ట్రాంగ్ ఫైనాన్షియల్లీ. మనం కొంచెం అంటే దానికి ప్రిపేర్డ్ గా ఉండడం. అవునండి, ఇప్పుడు గబగబా ఇన్వెస్ట్మెంట్లు పెట్టేయటం, లేకపోతే గబగబా ఇల్లులు కొనేసుకోవడం, అప్పులు తీసేసుకోవడము, ఇవన్నీ కొంచెం తగ్గించుకోవాలండి. స్టేబుల్ గా ఉండడానికి ట్రై చేయడం మోర్ ఇంపార్టెంట్ అంటారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.